మన దేశంలో ఒక సాధారణ నమ్మకం ఉంది. భారతీయులు పసటిపై ఉన్న మోజును ఎప్పటికీ వదులుకోరు అని. కానీ ప్రధాని మోదీ చేసిన ఒక విజ్ఞప్తి, దానికి దేశవ్యాప్తంగా లభించిన ఒక నిశ్శబ్ద స్పందన ఇప్పుడు ఆర్థిక వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ప్రధాని చెప్తే వినే రోజులా ఇవి అని కొందరు పెదవి విరిచినా కనిపిస్తున్న గణాంకాలు మాత్రం మరో కథను చెప్తున్నాయి. అందుకే మన్ కీ బాత్ లో ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించి కృతజ్ఞతలు చెప్పారు ప్రధాని మోదీ. భారతీయులకు బంగారం అంటే కేవలం ఆభరణం కాదు, అదొక సెంటిమెంట్. కానీ దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పడే ప్రమాదం ఉందన్నప్పుడు అదే భారతీయులు సెంటిమెంట్ ను పక్కన పెట్టి దేశభక్తిని చాటుకున్నారు. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఒక విజ్ఞప్తి చేశారు. విదేశీ మారక ద్రవ్యంపై భారం పడకుండా ఉండేందుకు వీలైనంత వరకు బంగారం కొనుగోళ్లు, విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలన్నారు. ప్రధాని పిలుపునిచ్చిన కొన్ని రోజుల్లోనే మార్కెట్లో పెనుమార్పులు సంభవించాయి. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు బంగారం దిగుమతులు ఎప్పుడూ ఒక పెద్ద సవాలే. భారతదేశానికి ఉన్న అతిపెద్ద బలహీనత, మనకు కావలసిన బంగారంలో దాదాపు 90% విదేశాల నుంచే దిగుమతి చేసుకోవడం. దీనికోసం మన దేశం ప్రతి ఏటా సుమారు 6 లక్షల కోట్ల రూపాయలను, అంటే $72 బిలియన్ విదేశీ మారక ద్రవ్యాన్ని చెల్లించాల్సి వస్తోంది. అయితే పశ్చిమాసియాలో ఇజ్రాయిల్, ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ముడి చమురు కొనుగోళ్లకు, ఇతరత్ర అవసరాలకు చేతిలో ఉండాల్సిన బిలియన్ల కొద్దీ డాలర్లు దేశం దాటి వెళ్లిపోతుండటంతో దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడడం కోసం ప్రధాని మోదీ రంగంలోకి దిగారు. సాధ్యమైనంత వరకు బంగారం కొనుగోళ్లు ఆపాలని పిలుపునిచ్చారు. మోదీ చెబితే బంగారం కొనడం ఆపేస్తారా అని విమర్శించిన వారికి కళ్లు చెదిరే గణాంకాలే సమాధానం చెబుతున్నాయి. మన్ కీ బాత్ 135వ ఎపిసోడ్లో ప్రధాని స్వయంగా ఈ విషయాన్ని చెబుతూ దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు తమ ఇళ్లలో జరిగే పెళ్లిళ్లకు కొత్త బంగారం కొనకుండా పాత బంగారాన్ని కరిగించి కొత్త మోడల్స్ చేయించుకున్నారని ప్రధాని మోదీ స్వయంగా మన్ కీ బాత్ లో ఆనందం వ్యక్తం చేశారు. అసలు ఎన్ని టన్నుల బంగారం దిగుమతులు తగ్గాయో తెలిస్తే మోదీ పిలుపు సక్సెస్ అయిందో లేదో తెలుస్తుంది. సాధారణంగా భారత్ లో పెళ్లిళ్ల సీజన్, పండగల సీజన్ వచ్చిందంటే చాలు నెలకు సగటున 75 నుంచి 100 టన్నుల బంగారం మన దేశంలోకి దిగుమతి అయ్యేది. కానీ ప్రధాని విజ్ఞప్తి తర్వాత ప్రజలు అనవసరపు కొనుగోళ్లకు స్వస్తి పలికారు. ఫలితంగా ఈ దిగుమతులు ఏకంగా 25 నుంచి 30 టన్నులకు పడిపోయాయి. అంటే ఏకంగా 70% వరకు దిగుమతులు తగ్గాయి. నిజానికి ఇదో సరికొత్త రికార్డు. जहां तक संभव हो कुछ समय के लिए गोल्ड, सोना खरीदने से बचें। कितने ही परिवारों ने तय किया है कि घर के विवाह में इस बार सोना नहीं खरीदेंगे। जरूरत पड़ी तो पुराने सोने को रिसाइकल करके नए गहने बना लेंगे। సరే, టన్నుల సంగతి పక్కన పెడితే దేశ ఖజానాకు ఎంత లాభం జరిగింది, విదేశీ మారక ద్రవ్యం ఎంత మిగిలింది, ఈ లెక్కలు చెప్పుకోవాలి. కేవలం ఒక మే నెల గణాంకాలనే తీసుకుంటే గతంలో బంగారం కోసం ఖర్చు చేసే మొత్తంతో పోలిస్తే ఈసారి ఏకంగా 39% నిధులు ఆదా అయ్యాయి. ఒకే ఒక్క నెలలో బంగారం దిగుమతుల బిల్లు కేవలం 28,500 కోట్ల రూపాయలకు పరిమితమైందని అంచనా. దీనివల్ల దేశానికి మిగిలిన నికర విదేశీ మారక ద్రవ్యం ఎంతో తెలుసా? దాదాపు $2 బిలియన్ పైమాటే. అంటే దాదాపు 16,000 కోట్ల రూపాయల విలువైన విదేశీ కరెన్సీ దేశ ఖజానాలోనే భద్రంగా ఉండిపోయింది. అందుకే మన్ కీ బాత్ 135వ ఎపిసోడ్లో ప్రధాని మోదీ మాట్లాడుతూ తన పిలుపును గౌరవించి దేశ ఆర్థిక రక్షణలో భాగస్వాములైన ప్రతి ఒక్క భారతీయుడికి శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుతున్నానంటూ ఓ సందేశం పంపారు. ఏదేమైనా సొంత లాభం కొంత మానుకొని దేశానికి తోడ్పడమన్న మాటలను నిజం చేస్తూ భారతీయులు పసిడి కొనుగోళ్లు తగ్గించి అక్షరాల నిజం చేసి చూపించారు.